ఇప్పుడు ఖైరతాబాద్ ఉప ఎన్నికలు అయితే రాబోతున్నాయి. సో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందంటారు? కాంగ్రెస్. ఎందుకు కాంగ్రెస్ వస్తుంది అంటారు? అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం బాగా చేస్తుందని దాని మూలంగా. సో రేవంత్ రెడ్డి పాలన 2 సంవత్సరాల్లో మీకు అంటే అభివృద్ధి ఎలా జరిగిందని అనిపించింది? బాగానే చేస్తున్నాడు. అందు గురించే ఆయన పథకాలు అందే అంటారా? ఏమన్నా పథకాల గురించి కాదు కదమ్మా, ఇంతకుముందు పథకాలు ఇచ్చి అందరిని సోమరిపోతులు చేసేసారు. ఇప్పుడు పథకాలు లేవు కదా, ఇక ఆయన ఏదో మంచి డెవలప్ అయితే చేస్తున్నాడు మెల్లిమెల్లిగా. అంటే ఈ ఫ్రీ బస్సులు పెట్టడం మీకు ఎలా అనిపిస్తుంది? ఈ బస్సు బాగానే ఉంది, లేడీస్కు చాలా బాగుంది. ఇప్పుడు జాబ్ హోల్డర్స్ ఉన్నారు, ఎక్కడైనా పోవాలనుకున్నా వాళ్ళకి ఫ్రీ బాగుంది. అంటే ఇప్పుడు జెంట్స్ కానీ అబ్బాయిలకు కానీ ఎక్కువ రేటు పెంచేసి బస్సులో అలా మీకు ఇబ్బంది అనిపించట్లేదా? ఇప్పుడు మన గవర్నమెంట్ దగ్గర డబ్బులే లేవు కదమ్మా, ఇప్పుడు అది రికవరీ అయితే కావాలి కదా. ఏ పథకం చేయాలన్నా రికవరీ కావాలి. దాని మూలంగా అతను కొద్దిగా పెంచింది అంతే. దాంతో ఏం సమస్య లేదు కదా, ఎవరి జనాలకి ఏం బాధ ఏం లేదు. సో ఖైరతాబాద్ అభివృద్ధి ఎట్లా ఉందంటారు మరి? ఖైరతాబాద్ అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి పైనే ఉంది. ఇప్పుడు ఎమ్మెల్యే పైన కాదు కదా, ఆయనను చూసి వస్తలేరు, ఇప్పుడు రేవంత్ రెడ్డిని చూసి వస్తున్నారు అంతే. సో ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు ఎమ్మెల్యే అనేవాళ్ళు ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి అనేవాళ్ళు మారుతున్నారు. సో ఎందుకు మారుతున్నారు? అంటే సొంత లాభం కోసం మారుతున్నారా లేదా ప్రజల కోసం? కదమ్మా, సొంత లాభం గురించే, వాళ్ళ లాభాల గురించి, జనాల గురించి కాదు కదా. అంటే జనాలకి మంచి చేయాలి అనే ఉద్దేశంతో లేదు 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 అంతే. సో దానం నాగేంద్ర గారు మళ్ళీ ఇక్కడ గెలిచే అవకాశం ఉంది అంటున్నారు, ఏమంటారు మీరు? నాగేందర్ గారు అంటే ఈ లోకల్ అతను, ఒకప్పుడు ఆయనకు చాలా వాల్యూ ఉండే, ఇప్పుడు ప్రతి ఒక్కరు ఆయనని ఇది చేస్తున్నారు, నోవేర్ చేస్తున్నారు. ఆయనకు తోచిన వాళ్ళకి ఇది సాయం చేస్తున్నాడు, వేరే వాళ్ళకి ఏం లేదని అందరికీ అదే ఉంది. దాని మూలంగా ఇంక చెప్పలేము ఇప్పుడు. అంటే 2023లో ఆయన మంచిగా అభివృద్ధి చేశారు ఖైరతాబాద్ని అని చెప్పి బస్తీ వాసులు అంటున్నారు, మరి మీరేమంటారు? బస్తీ వాసులు కొంతమంది ఆయనకు సపోర్టింగ్ ఉన్న వాళ్ళే చెప్తున్నారు కదమ్మా, వేరే వాళ్ళు ఎవరికి ఏం చేయలేదు ఆయన. అట్లా ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందంటారు? కాంగ్రెస్ వస్తుందమ్మా. కాంగ్రెస్. ఎందుకు కాంగ్రెస్ అంటారు? కాంగ్రెస్ అంటే రేవంత్ రెడ్డి గారు మంచి పనులు చేస్తున్నాడు, అన్నిటికీ ఇది చేస్తున్నాడు. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి మారుతున్నారు దానం నాగేంద్ర అని చెప్పి అంటున్నారు. సో ఆయన రాజీనామా కూడా చేశారు అని చెప్పి అంటున్నారు, దాని గురించి మీరు ఏం మాట్లాడతారు? రాజీనామా చేసినా నాగన్న వస్తాడు, ఈ ఏరియాకు గెలుస్తాడు తప్పనిసరిగా. ఆయన కూడా మంచి పనులు చేస్తాడు. అంటే ఇప్పుడు దానం నాగేంద్ర ఎందుకు అంటే ఇలా మారుతున్నారు అంటారు? దానం నాగేంద్ర ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి మారుతున్నారు కదా, సో బీఆర్ఎస్లో ఉండేవారు ఇప్పుడు కాంగ్రెస్ మారుతున్నారు కదా, సో ఎందుకు అలా మారుతున్నారు అంటారు? వాళ్ళకి ఏదైనా లాభమా మారితే? ఏమమ్మా వాళ్ళు తెలియదు కదా మనకు. సో ముందు అంటే ఇప్పుడు వరకు 2023లో చూసుకున్నట్టయితే దానం నాగేంద్ర గారే వచ్చారు బీఆర్ఎస్ నుంచి. సో ఆయన చేసిన అభివృద్ధి ఏంటంటారు? అభివృద్ధి ఏమైనా చేశారా? స్కూళ్ళు కానీ కాలేజీలు కానీ అందరికీ సపోర్టింగ్గా నిలబడతాడు. దేనికైనా ఎంత రాకైనా అని ఫోన్ చేయగానే వచ్చి సాయం చేస్తాడు. అంటే ప్రజలకి అండగా ఉంటారు, వస్తారా? మనుషుల పబ్లిక్ జనం మధ్యలో అందరికీ సపోర్టింగ్ ఉంటాడు. అంటే మీరైతే కాంగ్రెస్ రావాలని అనుకుంటున్నారు. సో రేవంత్ రెడ్డి గారి పరిపాలన మీకు ఎలా అనిపిస్తుంది? బాగుంది. రేవంత్ రెడ్డి గారి సీఎం అయినాక ఎన్నో పథకాలు చేసినావు, ఎన్నో అభివృద్ధి చేసినావు, అన్నీ మంచిగా చేసిండు, అన్నీ బాగానే చేస్తాడు. అంటే ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ నుంచి అభ్యర్థులే లేరు అని చెప్పి అంటున్నారు, మరి ఇది ఎంతవరకు ఇదంటారు? బీఆర్ఎస్లో అయితే అంత గట్టిగా అయితే లేరు, స్టాండర్డ్ మనుషులు లేరు. కానీ ఈసారి మాత్రం గెలిచేది దానం నాగేంద్ర. ఈసారి గెలిచేది దానం నాగేందర్ గారు. రాబోతున్నాయి అంటే ఇంకా దాని మీద క్లారిటీ లేదు ప్రస్తుతం. ఒకవేళ వచ్చినా కూడా మాకు ఇక్కడ మేము స్థానికత చూస్తాం. ఒక మనిషి అంటే మాకు లోకాలిటీ పట్టుకు మాత్రం మేము దానం నాగేందర్ గారు ఇక్కడ పుట్టి పెరిగారు, మళ్ళీ వారికి మేము ఎల్లవేళలా మేము ఎప్పుడు కూడా వాళ్ళకే మేము ఇక్కడ ఉండి, ఇక్కడని కాదు పంజాగుట్ట కానీ బంజారాహిల్స్ కానీ ఎవరైనా వాళ్ళందరికీ మాత్రం ఆయన ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటాడు. మేము ఒకవేళ ఎలక్షన్ వచ్చినా కూడా ఆయనకు సపోర్ట్ చేస్తాం. అంటే దానం నాగేంద్ర గారికి ఎందుకు ఇంత సపోర్ట్, ఇంత మద్దతు ఎందుకు ఇస్తున్నారు ప్రజలు? పర్సనాలిటీ మేడం, పర్సనాలిటీ ఎవరికైనా ఒక బిహేవియర్ అనేది ఉంటుంది.
తప్పకుండా ఆయన బిహేవియర్కి ఆయన వ్యక్తిత్వానికే ఇక్కడ ఓటు పడుతుంది కానీ పార్టీ ఉద్దేశం కాదు. ఇక్కడ ఆయన పార్టీ మారుతున్నారని చాలామంది అంటూ ఉంటారు, కానీ ఆ పార్టీ మారే ఉద్దేశం కాదు. ఆయన వ్యక్తిత్వం అలాంటిది. ఒకవేళ ఆయన పార్టీ మారిన డెవలప్మెంట్ కోసం ఆయన కొన్నిసార్లు డెవలప్మెంట్ కోసము లేదంటే కార్యకర్తల కోసం ఆయన పార్టీ మారాల్సి వస్తుందేమో, కానీ ఆయన పార్టీ మారుతున్న ఉద్దేశం కాదు. ఆయన వ్యక్తిత్వానికి మేము ఓటేస్తాం. అంటే రాజీనామా కూడా చేశారు అని చెప్పి అంటున్నారు కదా దానం నాగేంద్రరావు గారు. మేము చూస్తున్నాం కానీ అదని వాయిస్ చూస్తున్నాం కానీ ఇంకా రాజీనామా చేసిన అన్న విషయం మాకు తెలియదు. ఎందుకంటే ఒకవేళ ఆ విషయం వచ్చినప్పుడు మేము తప్పకుండా ఈ ఎలక్షన్లో ఆయన నిలబెడతాడు. ఆయన నిలబడి ఆయన తప్పకుండా గెలుస్తాడు. అంటే ఇక్కడ ఖైరతాబాద్లో అభివృద్ధి అనేది ఎట్లా ఉందంటారు? అభివృద్ధి విషయంలో అయితే చెప్పొద్దండి, నంబర్ 1 ఉంటుంది ఎప్పుడే. కానీ ప్రతి విషయంలో కూడా సారు మాకు ఎప్పుడు అందుబాటులో ఉంటాడు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ హాస్పిటల్ ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ డెలివరీలు అవుతున్నాయండి. ఇప్పుడు ఈ ఆయన మినిస్టర్ అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మినిస్టర్ అయినప్పుడు, హెల్త్ మినిస్టర్ ఉన్నప్పుడు మనకు హాస్పిటల్ కట్టించాడు. అలాగే రోడ్లు కానీ డెవలప్మెంట్ వర్క్స్ కానీ ప్రతి ఒక్కటి ఆయన దగ్గరుండి అంటే ఒక టీమ్ లాగా ఫామ్ చేసి ఆయన ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యత అప్పగిస్తాడు. అది మాకు చాలా మంచిగా అనిపిస్తుంది. సో రేవంత్ గారి పరిపాలన మీకు ఎలా అనిపిస్తుంది? రేవంత్ రెడ్డి గారు వాళ్ళు యంగెస్ట్ సీఎం గారుగా పనిచేస్తున్నారు. మళ్ళీ వారికి వాళ్ళ ఉద్దేశం ఏంటంటే యంగ్స్టర్స్ తీసుకురావాలని వాళ్ళ ఉద్దేశం. అలాగని మొత్తం ఉన్న పార్టీ వాళ్ళని విస్మరించొద్దని చెప్పేసి ఆయన కూడా వాళ్ళని కూడా కలుపుకుంటూ వస్తున్నాడు. కాబట్టి వాళ్ళు తప్పకుండా ఆయనది కూడా మంచిగానే ఉన్నది. ఇచ్చేది ఒక్కొని బతున్న ఇల్లు నీవు చేస్తా నేను చేస్తా అంటారు, ఎవరు చేయడు దూరం. ఎక్కడ మీరు ఖైరతాబాదేనా? ఇక్కడేనా? కడితేవాదనే అందరిని మొక్కితే కాళ్ళు ఎవరిని మొక్కినా చేయలే. కాగితాలు ఇవ్వంటే కాగితాలకు ఇచ్చినాం, కరెంట్ ఆఫీసులు ఇచ్చినాం, దాంట్లో ఇచ్చినాం. ఏదంటే ఉన్న వాళ్ళకే వస్తుంది దూరం. నాకు ఏం లేను అని అడక తినడానికి లేదు. లేకుంటే ఏ పార్టీ వాళ్ళు వస్తే మీకు మంచి అనే సంబంధం అందరూ ఒకటే మనకు. ఏమంట పార్టీ సంబంధం లేదు దూరం. నేను చచ్చిపోయినా సరే ఇప్పుడే పార్టీతో సంబంధం లేదు. ఓట్లు ఏమంటే వాళ్ళకి వేస్తాం, ఎవరు ఓట్లు ఏమంటే వాళ్ళకి ఇస్తాం, కానీ పార్టీతో మనకు లేదు. అంటే ఇప్పుడు అభివృద్ధి ఎవరు చేస్తే వాళ్ళకు ఓటేస్తే బాగుంటుంది కదా, మీకు మంచిగా ఏమైనా అట్లా అనేది లేదు దూరా. అట్లా అనేది లేదు. ఎవరు దీనికంటే ఆ భక్తి వాళ్ళు అంటే దానికి పోతాం, కానీ మన ఇష్టంతో అది ఏమంట ఒకరి మీద కాదు. మనకు పార్టీ ఇది రాని కమ్మ పెట్టదు, అది రాని కమ్మ పెట్టదు. నిజమా లేదు? ఇప్పుడు దానం నాగేంద్ర రాజీనామా చేశారు అని అంటున్నారు, మరి దాని గురించి ఏం చెప్తారు? తెలియదు, నాకు చదవలే చేయలేదు, మనకు తెలియదు. ఏ పార్టీ వస్తే బాగుంటుంది? బీఆర్ఎస్ కాంగ్రెస్ ఏమొస్తే బాగుంటుంది? పార్టీతోనే మనకు అనవసరం దూరం. నాకు ఇల్లు ఇచ్చిందే మా గొప్పోడు. ఇల్లు ఇచ్చిందే కొన్ని కడప పోయి మొక్కొస్తావు, కాలం మొక్కొస్తావు, కొన్ని పెళ్ళం బట్టలు కూడా వింటాయి ఇల్లు వస్తే. ఖైరతాబాద్ ఉప ఎన్నికలు అయితే రాబోతున్నాయి. సో ఏ పార్టీ వచ్చే అవకాశం అనేది మీకు కనిపిస్తుంది అంటారు? అంటే పార్టీల విషయం పక్కన పెడితే అమ్మా, ఇప్పుడు వీళ్ళు చేసే పని చాలా తప్పు. ఎందుకంటే ఇప్పుడు మనకి ఇప్పటికే ప్రజలు, సామాన్య ప్రజలందరూ, మన మధ్యతరగతి ప్రజలందరూ ఏంది నిత్యావసరాల ధరలు పెరుగుతున్నాయని. ఇప్పుడు ఇది అనవసరపు ఖర్చు కిందే లెక్క కదమ్మా. ఇప్పుడు ఆల్రెడీ ఎలక్షన్లు అయినాయి, జరిగినాయి, గెలిచారు. ఇప్పుడు వీళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసము బీఆర్ఎస్ పార్టీలోంచి గెలిచి, అంటే నేను బీఆర్ఎస్ని సపోర్ట్ చేయట్లేదు, ఇక్కడ కాంగ్రెస్ సపోర్ట్ చేయట్లేదు. నేను ఒక సామాన్యుడిగా మాట్లాడుతున్నా. ఏంటంటే ఇప్పుడు మీరు బీఆర్ఎస్ నుంచి గెలిచారు, బీఆర్ఎస్ పార్టీ ఒకవేళ ప్రభుత్వం ఉంటే మీరు పార్టీ మారేవాళ్ళు కాదు. అది కాంగ్రెస్ వచ్చింది కాబట్టి పవర్లో ఉండాలని, పనులు చేసుకోవాలని, డబ్బులు కూడా పెట్టుకోవాలని చెప్పేసి పార్టీని ఫిరాయించారు. ఇప్పుడు ఈ పార్టీ మీరు నిజంగా ప్రజల కోసం ఎన్నుకున్నప్పుడు, ప్రజలకు సేవ చేయడానికి మీరు ఎలక్షన్లో నిలబడి గెలిచినప్పుడు మీకు ఏ పార్టీనో అవసరం లేదు. ప్రజలకు సేవ చేసేటోడికి ప్రత్యేకమైన పార్టీ అవసరం లేదు. ప్రజలు మిమ్మల్ని కట్టబెట్టిర్రు, పీఠం దక్కిచ్చిర్రు, మిమ్మల్ని ఒక కుర్చీలో కూర్చోబెట్టినప్పుడు మీరు దానికి ఉన్న నిధుల్ని దుర్వినియోగం చేయకుండా ప్రజల మీద ఖర్చు పెట్టి ఈ 5 years నెట్టుకొస్తే సరిపోద్ది. ఇప్పుడు మీరు ఎంత అర్జెంటుగా పార్టీ మారి రాజీనామా అవసరం వచ్చి రాజీనామా చేసి మళ్ళీ బై ఎలక్షన్ పెడితే, ఇప్పుడు ఎంత లేదన్నా ఒక నియోజకవర్గానికి మళ్ళీ ఎలక్షన్ పెడితే ఎన్నో కోట్లు ఖర్చు అవుతాయి. అది అందరికీ తెలుసు. ఇప్పుడు ఈ కోట్లు ఖర్చు అవుతుంది, ఇది ప్రజాధనం దుర్వినియోగమైనట్టే కదా. మళ్ళీ దీని భారం ఎవరిపైన పడుతుంది? మన పైనే పడుతుంది. మీరు నిజంగా జనాలకు ఏదైనా చేయాలనుకుంటే పార్టీలు మార్చాల్సిన అవసరం లేదు. మీరు ఏ పార్టీలో ఉన్నా మీకు ప్రజలు పట్టం కట్టినప్పుడు దానికి అనుగుణంగా తిరగండి, బస్తుల్లో తిరగండి, డివిజన్లో తిరగండి, ఎక్కడెక్కడ ఏ సమస్యలు కనుక్కోండి. సమస్యల కోసం ఎన్నుకున్నప్పుడు మీరు సమస్యలపైన దృష్టి పెట్టక
పార్టీల మీద దృష్టి పెడుతున్నట్టే కదా ఇది. ఇప్పుడు మనకు కావాల్సింది, మిమ్మల్ని ప్రజలు ఎన్నుకున్నప్పుడు మీరు చేయాల్సింది ఏంది, ప్రజలకు ఏవి సమస్యలు ఉన్నాయో సమస్యలు తెలుసుకొని సమస్యల మీద మీరు ఇది చేయండి. ఇప్పుడు ఒకవేళ నిజంగా ప్రతిపక్షం నుంచి గెలిచినోడికి ఏ అవకాశాలు లేవంటే ఈరోజు ప్రతిపక్షం అనేది ఉండదు. ఇప్పుడు ఏ పక్షం అయితే గెలిచిందో ప్రతిపక్షం వాళ్ళందరూ అందులో జాయిన్ అయిపోయే ఉంటారు. ఇప్పుడు మనం చరిత్ర చూసుకుంటే స్వతంత్రం వచ్చిన కాడ నుంచి ఓ పార్టీ గెలుస్తే ఓ పార్టీ ఓడిపోద్ది. ఇప్పుడు మీరు పార్టీలో ఉండే పనులు చేస్తాము, పార్టీలో ఉంటేనే మనకు పనులు అయితే అనుకుంటే ఈరోజు ప్రతిపక్షం అనేది ఉండదుగా. మనకు ప్రతిపక్షంలో ఉండి పని చేయలేరా? ప్రతిపక్షంలో ఉండి నిధులు తేలేరా? ప్రతిపక్షంలో ఉండి మీరు పనులు చేయలేరా? ఎందుకు చేయలేరు? ఖచ్చితంగా చేస్తారు. ఒకవేళ అట్లా నిజంగా అది సాధ్యపడదు అనుకుంటే ప్రతిపక్షం అనేది ఉండదు. ఎప్పుడైతే ఎలక్షన్స్ అయిపోగానే ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ అందరూ పాలకపక్షంలో చేరేస్తారు కదా. అది నన్ను అడిగితే చాలా తప్పు. ఇంకొకటి, ఇట్లాంటి నాయకుల్ని మళ్ళీ మనం ఓటేస్తే అప్పుడు ఏమైపోద్దంటే రేపు మళ్ళీ 3 ఏళ్ళ 2 ఏళ్ళ పీరియడ్లో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ దాని ప్రతిష్ట తగ్గిపోయింది, వచ్చే ఎలక్షన్లో మళ్ళీ టీఆర్ఎస్ గెలిచేలాగా ఉంది అనే ఊహాగానాలు వచ్చినా, ఇప్పుడు మేము మళ్ళీ కాంగ్రెస్ నుంచి గెలిపించిన 2-2.5 సంవత్సరాల తర్వాత ఎలక్షన్ల ముందు పార్టీ మారడానికి గ్యారెంటీ ఏముంది? అంటే ఎలక్షన్ ముందు పార్టీలు ఎందుకు మారుతున్నారు అంటారు? అంటే సొంత లాభం కోసమా? ఇంకా నిస్సందేహంగా స్వార్థమే. ఎప్పుడైనా జనాలకి ఏదైనా మంచి చేయాలన్నోడికి పదవులు అక్కర్లేదు, పార్టీలు అక్కర్లేదు, ఏది అక్కర్లేదు. ప్రజల పక్షం నిలబడి పోరాటం చేసి ప్రజల సమస్యలు తెలుసుకొని ప్రజల సమస్యలు పరిష్కారం చేసేవాడికి నిజమైన నాయకుడు అంటారు. అట్లాంటి నాయకునికి పదవులు అక్కర్లేదు, పార్టీలు అక్కర్లేదు, ఏది అక్కర్లేదు. మీరు స్వతంత్రంగా నిలబడ్డ మిమ్మల్ని గెలిపిస్తారు. మీరు చేయాల్సింది ఏంటంటే ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రజలతో ఉండి ప్రజలతో నడిపిస్తుంటే అట్లాంటి నాయకుడికి ఏ పార్టీ అక్కర్లేదమ్మా. ఇప్పుడు తను ప్రజల మనిషిగా ఒక బిరుదు వచ్చిన తర్వాత, ప్రజల మనిషి అని ఒక పేరు వచ్చిన తర్వాత తనకు పార్టీ అవసరం లేదు. ఇట్లాంటి వాళ్ళకి అప్పుడు పార్టీ వాళ్ళకు అవసరం. ఒక ప్రజానాయకుడిగా ఎదిగితే అప్పుడు ఆ ప్రజానాయకుడికి అవసరం అనేది పార్టీలకు ఉంటుంది. వీళ్ళేమైపోతున్నారంటే పార్టీలతోటి పెంపర్లాడుతున్నారు, పార్టీల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఏ పార్టీ ఇప్పుడు ఉందో ఆ పార్టీలో దూరాలి, ఎంతో కొంత ఎన్కేసుకోవాలనే స్వార్థం తప్ప. ఇప్పుడు నిజం చెప్పండి, మీరు ఒక పార్టీ నుంచి గెలిచారు, ఇంకో పార్టీలోకి వెళ్ళడానికి కారణాలు ఏంటి చెప్పండి. ఇప్పుడు ముఖ్యమంత్రి అనేటోడు స్టేట్కి మొత్తం ఒక్కడేగా. ప్రతిపక్షం గెలిచిన దగ్గర ఆయనకు ముఖ్యమంత్రి అన్నారా? అంటారుగా. ఎక్కడైతే ఇప్పుడు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారో అక్కడ కూడా ముఖ్యమంత్రి ఎవరంటే రేవంత్ రెడ్డే కదా. ఇప్పుడు తెలంగాణలో ఎన్ని నియోజకవర్గాలలో టీఆర్ఎస్ గెలిచినా, బీజేపీ గెలిచినా, ఇంకెవరైనా గెలిచినా ఆ నియోజకవర్గానికి కూడా ప్రభుత్వం ఏది అంటే కాంగ్రెస్ ప్రభుత్వమే అంటారు. మీకు సీఎం ఎవరంటే రేవంత్ రెడ్డి అంటారు. అట్లాంటప్పుడు ఆయన సీఎం అయినప్పుడు నీకు చిన్న పల్లెటూరు నుంచి సిటీ వరకు అన్నిటికీ సీఎం అయినప్పుడు ఏదైనా మీరు పథకం పెట్టినా, ఏదైనా నిధులు వచ్చినా ప్రతి గ్రామ పంచాయతీ నుంచి ప్రతి మన మున్సిపాలిటీ వరకు వస్తాయి. అందులో అన్నిట్లో ఉంది, మన రాజ్యాంగంలో అన్నీ పెట్టిర్రు. ప్రతిపక్షంలో ఉంటే జీరో అని ఎప్పుడు పెట్టలే, 5 years జీరో అని ఎక్కడ రాయలేదు. మీరు ప్రజల కోసం పనిచేయండి. ప్రజలు మిమ్మల్ని ఓటేస్తున్నప్పుడు నెక్స్ట్ టైం మళ్ళీ మీకు ఓటు వేసుకునేలాగా పనిచేసి నిరూపించుకోండి. పార్టీలు మారి నిరూపించుకోవాల్సింది ఏం లేదు. పార్టీలు మారి మీరు ఏం నిరూపించుకుంటున్నారు? ఎవరిదో మెప్పు పొందడానికో, ఇంకా ఏదైనా పదవుల కోసమో. సపోజ్గా ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న మనిషి మంత్రి పదవి వస్తుందేమో అని ఆశకు అందులో వెళ్ళి ఉంటాడు. ఇంకా వేరే అర్థం ఏముంటుంది అక్కడ? మిమ్మల్ని ప్రజలు గౌరవించి గెలిపించినప్పుడు, మిమ్మల్ని మేము నమ్మకంతో గెలిపించినప్పుడు మీరు ఇక్కడ మళ్ళీ బై ఎలక్షన్ తెచ్చి, ఆ బై ఎలక్షన్ అంటే మళ్ళీ ఒక 20 రోజులు డిస్టర్బెన్స్ అవుతారు. వ్యాపారం వాళ్ళకి కానీ, జాబ్ చేసే వాళ్ళకి కానీ, పిల్లలకు కానీ. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు ఇక్కడ మళ్ళీ బై ఎలక్షన్ వచ్చిందంటే ఒక 15-20 రోజులు మైక్లు తిరుగుతూనే ఉంటాయి. స్టడీ చేసే పిల్లలకు స్టడీ ఇబ్బంది, ఇక్కడ రాలే అక్కడ రాలే అని ఆఫీస్కి వెళ్ళేవాడు, మన స్కూల్ పిల్లలకో లేదంటే కాలేజ్కి వెళ్ళే వాళ్ళకో ఎక్కడో కార్నర్లో మీటింగ్ పెట్టినప్పుడు ఆ కార్నర్ క్లోజ్ చేసినప్పుడు వాడు వేరే చుట్టూ తిరిగి వెళ్ళాలి. ఆ రూట్లో అంబులెన్స్ వస్తుంది, అంబులెన్స్కి తిప్పుకొని పోవాలి. మనిషికి ఒక్కొక్కసారి 5 నిమిషాలు కూడా ప్రాణం కాపాడడానికి 5 నిమిషాలు కూడా విలువైంది. డాక్టర్ ఒక్కోసారి అంటాడు అరగంట ముందు వస్తే బతికేవాడు, 10 నిమిషాలు ముందు వస్తే సిచ్యువేషన్ బాగుంటుండే, చేయి దాటిపోయిందంట. మీరు ఎక్కడో మీటింగ్ పెట్టిరు అనుకోండి, రైల్వే ట్రాక్ బయటనో ఇక్కడ రాజు చౌరస్తాలో పెట్టిరు. అప్పుడు సపోజ్ వాడు నిమ్స్కి వెళ్ళాలి, ఇట్లా ఇవన్నీ రోడ్లు బ్లాక్ అయిపోయినాయి. వాడు చుట్టూ తిరిగి వెళ్ళి ఎక్కడో వేరే రూట్ నుంచి వెళ్ళిండు అనుకోండి, బంజారా హిల్స్ అవన్నీ తిరిగి మాసప్ ట్యాంక్ నుంచి నిమ్స్ వెళ్ళేసరికి అక్కడికి ఒక అరగంట లేట్ అయిపోయింది. ఈ మీటింగ్ వల్లనో ఏ మీటింగ్ వల్లనో, అంటే కాంగ్రెస్ మీటింగ్ అన్నాను నేను,
ఇంకే బీజేపీ మీటింగో బీఆర్ఎస్ మీటింగో, ఇప్పుడు ఎలక్షన్ అయినప్పుడు అందరు దిగుతారు, అందరు మీటింగ్లు పెడతారు, అందరూ ప్రచారం చేస్తారు. అట్లా ఏదో పార్టీ మీటింగ్ జరుగుతుంటుంది. ఓ పిల్లోడికి స్కూల్ లేట్ అవుతుంది, ఓ పిల్లోడికి ఎగ్జామ్స్ లేట్ అయిపోతాయి, ఓ పిల్లోడికి హాస్పిటల్ వెళ్ళోడికి లేట్ అయిపోద్ది. చాలా ఇష్యూస్ ఉంటాయి కదా. ఇప్పుడు ఒక్క విషయంలో ముడిపడి ఉండదు. మీరు ఒక మాట ఇప్పుడు బై ఎలక్షన్ అన్నందుకు దాంట్లో 1,00,000 వస్తాయి, ఒక్క విషయంతో రాదు. ఇప్పుడు బంద్ పెడతారు, ఓ రోడ్ బంద్ పెడితే ఈ రోడ్డు మీద బతికే వీధి ప్రజలు అందరూ రోడ్డున పడతారు, 2 రోజులు వాళ్ళ ఉపాధి పోద్ది. సపోజ్ ఈ రోడ్లో ఈరోజు బీజేపీ, రేపు తెలంగాణ, ఎల్లుండి కాంగ్రెస్ వరుసగా ర్యాలీలు పెట్టిర్రు. అప్పుడు ఏం చేస్తారు పోలీసు వాళ్ళు? సెక్యూరిటీ పర్పస్ వాళ్ళకి తప్పదు, పోలీసుని తప్పనట్లా. రేపు ఏం చేస్తారు? ఈ స్ట్రీట్ అంతా బంద్ పెట్టాలి అంటారు. రేపు కాంగ్రెస్, ఈరోజు తెలంగాణ, ఎల్లుండి బీజేపీ, అవతలండి ఇంకేదో పార్టీ, బహుజన్ పార్టీ, ఆ పార్టీ ఈ పార్టీ, ఇట్లా చేసేసరికి ఓ 5 రోజులు వాళ్ళకు కూలీ వేతనం పోద్ది కదా. అప్పుడు ఎవడు వాళ్ళకు ఇస్తాడు? సో ఇక్కడ అభివృద్ధి ఎట్లా ఉందంట? స్కూల్స్ కానీ, హాస్పిటల్స్ కానీ, కాలేజెస్ కానీ, ఇవన్నీ ఒకటైతే ఏంటంటే అమ్మ, ఖైరతాబాద్లో పెద్ద సమస్యలు, నిత్యము ప్రాబ్లమ్స్ తోటి ఉండేంత సమస్యలు ఏం లేవు. చేయాల్సిందంటే చాలా రోజుల నుంచి అడిగే క్వశ్చన్ ఒకటే, ఆ రైల్వే ట్రాక్ దగ్గర ట్రాఫిక్ జామ్ అవుతుంది, రైలు వచ్చిన ప్రతిసారి ట్రాక్ గేట్ వేసిన ప్రతిసారి జామ్ అవుతుంది. అదొక్క ప్రాబ్లం. దాన్ని ఎన్నో ఏళ్ళ నుంచి అడుగుతున్నారు, వాళ్ళు అవన్నీ వదిలేస్తారు, ఏదో చెప్తారు. నిజంగా చెప్పాలంటే ఇప్పుడు ఖైరతాబాద్లో ఒక 2-3 బస్తీల్లో వర్షము డ్రైనేజ్ నీళ్ళు ఉంటాయి, కాదనట్లే. అవి, ఆ రైల్వే ట్రాక్, అంతకుమించి పెద్ద సమస్యలు లేవు. స్కూల్స్ బాగానే ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఏంటంటే ఇప్పుడు మీరు ఎంత డెవలప్ చేసినా, ఈవెన్ అమెరికాకి వెళ్ళండి, లండన్కి వెళ్ళండి, లండన్లో కూడా ఒక కాలనీకి వెళ్ళి ఒక స్ట్రీట్కి వెళ్తే అక్కడ కూడా చూపిస్తారు ప్రాబ్లమ్స్. సో ప్రాబ్లమ్స్ అనేటివి తగ్గవు, అవి అవుతూనే ఉంటాయి, వస్తూనే ఉంటుంది. ఇప్పుడు మీరు ఒక వెహికల్ కొంటారు, కొత్త వెహికల్ బాగానే ఉంటుంది, ఓ 6 నెలల తర్వాత సర్వీస్ చేయాలి. అది చేసినా సార్ అన్ఫార్చునేట్లీ ఓ ప్లగ్ పోయిందో వైరో పోయిందో అంటాడు, వేసుకోవాలి. అట్లా ఆల్ ఓవర్ వరల్డ్ ప్రాబ్లమ్స్ ఉంటాయమ్మా, అది వేరే విషయం. బట్ యాజ్ ఎ లీడర్ ఆయన జెన్యున్గా ఉండి జెన్యున్గా సర్వీస్ చేయాలి. మనము రాజ్యాంగం పట్ల విశ్వాసం చూపించాలి. ఏంటంటే అనవసరపు ఖర్చులు పెట్టియద్దు. ఒకప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి ఉండే, ప్రధానమంత్రి చేసి కూడా చినిపోయిన బట్టలతో ఇంటికి వెళ్ళిండు. అట్లాంటి యాటిట్యూడ్ పెట్టుకోండి. ఆయన ప్రధానమంత్రిగా ఉండి 5 సంవత్సరాలు ఆయన దిగిపోయిన తర్వాత ఏ పెంకుటిల్లు ఉండేనో, వర్షం వస్తే నీళ్లు గారుతాయో ఆ ఇంట్లోకే రిటర్న్ వెళ్ళిండు, చినిపోయిన పంచతోటి వెళ్ళిండు. మీరేమో ప్రజాధనాన్ని నాశనం చేస్తున్నారు. ఆ ప్రజాధనాన్ని మొత్తం ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్లు పెట్టి అవసరం లేని చోట 2 చోట్ల నిలబడి, ఒక చోటు గెలాగానే ఇంకో చోటుని రాజీనామా చేసి మళ్ళీ అక్కడ ఎలక్షను, ఇట్లాంటివన్నీ అనవసరమైన మానుకోవాలి. నేను చెప్పేది ఒకటేమ్మా, ఇప్పుడు ఏది లేదన్నా ఇప్పుడు ఎలక్షన్ వల్ల ప్రజలపైన అయితే భారం పడుతుంది, ప్రత్యక్షంగా లేకుండా పరోక్షంగా ఖచ్చితంగా పడుతుంది. సో ఇవన్నీ ఇప్పుడు బై ఎలక్షన్ అనేది నాకు తెలిసి అన్ఫార్చునేట్లీ అక్కడ ఉన్న నాయకుడు చనిపోయాడు, పెట్టారు, అది ఓకే. కానీ గెలిచిన తర్వాత మళ్ళీ కావాలని పార్టీల కోసం ఇలా చేయడం తప్పు.